వాటిలో ఎంప్టీ క్యాలరీస్ ఎక్కువగా వస్తాయి. టు బీ ఫ్రాంక్, బి కాంప్లెక్స్ వైటమిన్ థైమిన్ అనేది లీచ్ అయిపోతుందన్నమాట. విచ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ యువర్ బ్రెయిన్ ఫంక్షన్, ఫర్ యువర్ మెటబాలిజం. మన కార్బోహైడ్రేట్ మెటబాలిజం కి థైమిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ క్రానిక్ ఆల్కహాల్ పేషెంట్స్ లో మనం B1 డెఫిషియన్సీ చూస్తాం. ఈ B1 డెఫిషియన్సీ తోటి వాళ్ళకు వర్నిక్స్ ఎన్సెఫెలోపతి అనే కండిషన్ కనబడుతుంది అనమాట. సివియర్ B1 డెఫిషియన్సీతో వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్ అవ్వదు, వాళ్ళకి ట్రెమర్స్ రావడం జరుగుతుంది అనమాట. అలాగే వాళ్ళకి హార్ట్ కూడా ఎన్లార్జ్ అయిపోతుంది, వెట్ వెరీ వెరీ అంటారు. సో ఇలాంటి డ్రెడ్ఫుల్ కండిషన్స్ ని మనం హాస్పిటల్లో ఐసీయూలో చూస్తూ ఉంటాం అనమాట. బట్ బయట చెప్పే వాళ్ళు, అలవాటు ఉన్న వాళ్ళు, తాగాలనుకున్న వాళ్ళు 100 స్టోరీలు చెప్తూ ఉంటారు. సో వీ షుడ్ నాట్ గెట్ క్యారీడ్ అవే విత్ దట్. బట్ ఇట్ ఈస్ అ పోటెంట్ టాక్సిన్ అని మనకు ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ వాళ్ళు చెప్పారు. సో దాన్ని మనం అందరం నమ్మి ఫాలో అయితే మంచిది.